నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. సీఎం పీఠంపై కాపులకు జ్ఞానోదయం అవుతుందా? ఇండియన్స్ లేకపోతే అమెరికా అభివృద్ధి శూన్యం. పవన్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు విడుదల కానివ్వం. గంటా పొలిటికల్ రిటైర్మెంట్ ప్లాన్స్. పల్లకి మోసేవాళ్ళు అందులో ఊరేగాలని అనుకోవడం అత్యాశ. ఈ మాట రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. కేవలం కొందరిని అధికారంపై కూర్చోపెట్టడానికి, పార్టీల పల్లకీలు మోయడానికే కొన్ని సామాజిక వర్గాలు పరిమితమయ్యాయి. అందుకే కేవలం 5-6% ఓట్లు ఉన్న సామాజిక వర్గాలే రాజ్యాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. గెలుపోటమిల్ని శాసించే సామాజిక వర్గాలు శాశ్వతంగా పల్లకీలు మోసే బోయిలుగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే శాసిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి సామాజిక అంతరాలు పోవాలనేది కేవలం నినాదాలకే పరిమితమైంది. ఎన్నికల సమయంలో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సగం సీట్లను కేటాయిస్తే అదే మహాభాగ్యమని నాయకులు సంతోషిస్తున్నారు. అంతో ఇంతో ప్రభావం చూపగల నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక వర్గాల్ని పణంగా పెడుతున్నారనేది చేదు నిజం. ప్రస్తుతం ఏపీలో కాస్త లోతుగా రాజకీయాల్ని పరిశీలిస్తే నిజానిజాలేంటో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగి ఉన్న సామాజిక వర్గం కాపు. ఈ సామాజిక వర్గాన్ని రాయలసీమలో బలిజ, కోస్తాలో కాపు అని పిలుస్తుంటారు. వీళ్లలో కూడా అనేక ఉపకులాలున్నాయి. అయితే తామంతా కాపు లేదా బలిజ అనే స్పృహ వారిలో ఉంది. ప్రముఖ రచయిత, సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో కాపు, దళిత సామాజిక వర్గాలు ఏకమై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆకాంక్షను బహిరంగంగా వ్యక్తీకరించారు. మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. ఐపీఎస్ అధికారిగా ఆయన మాట్లాడడం తప్ప ఒప్ప అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఆయన ఆకాంక్షలో నేరం ఘోరం ఏముందో అర్థం కావడం లేదన్న చర్చకు తెరలేచింది. సీఎంగా కాపు, డిప్యూటీ సీఎంగా దళిత నాయకులు కావాలనే ఆలోచన, అభిప్రాయాన్ని జీర్ణించుకోలేకపోవడాన్ని చూస్తున్నాం. అలాంటిది ఆ సామాజిక వర్గాల్ని కీలకమైన ఆ పదవుల్లో కూర్చోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించారనే చేదు నిజం అసెంబ్లీని నడిపించే నెంబర్ 2 స్థానంలో ఉన్న నాయకుడి మాటల్లో బయటపడింది. ఎంతసేపు తమ అధికార పల్లకీలు మోయడానికి మాత్రమే కాపులు, దళితులు కావాలని కోరుకుంటున్నారని మరోసారి రుజువైందనే మాట వినిపిస్తోంది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు రాజకీయ కార్యకలాపాల్లో ఎలా పాల్గొంటారు, వాటి గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించే వాళ్ళు ఒక విషయం గురించి చెప్పాలి. ఇదే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దల్ని పొగడ్తలతో ముంచెత్తితే ఓకేనా? అలాంటి వాటిని సర్వీస్ రూల్స్ అనుమతిస్తాయా అనే ప్రశ్నకు జవాబు చెప్పాలి. పొగడ్తలకు అలవాటు పడ్డ పాలకులు ఉన్నత హోదాలోని అధికారుల సొంత అభిప్రాయాల్ని మాత్రం తప్పు పట్టడంతో పాటు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో కాపులు, దళితులు ఉండాలనే ఆకాంక్షనే ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించే నాయకులు భరించకపోవడాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ అధికార పల్లకీలు మోసే బోయిలుగా మాత్రమే తమను చూస్తున్నారని, రాజ్యాధికారం అనే ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లోనూ భరించారనే చేదు నిజాన్ని మరోసారి గుర్తించడానికి సరైన సమయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక స్పృహ పెరిగిన ప్రస్తుత కాలంలో తమ భవిష్యత్తుపై రాజ్యాధికార కాంక్ష ఉన్న వర్గాలు జాగరూకతతో అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో శత్రువులెవరో గుర్తించడం కిమ్ కర్తవ్యం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఎన్నికైన తర్వాత వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నాడు. ట్రంప్ విదేశీయుల రాకను గణనీయంగా తగ్గించే చర్యలు తీసుకుంటున్నాడు. దీంతో చర్యల ప్రభావం భారతీయ యువతిపై అధికంగా ఉంది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గింది. H-1B వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో అమెరికాలో ఉపాధికి, చదువుకు వెళ్లే అవకాశం లేకుండా అయిపోయింది.
ట్రంప్ అక్రమ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపిస్తున్నాడు. ప్రముఖ కంపెనీల్లో ప్రతిభ కల ఉద్యోగులు కరువవుతున్నారు. దీంతో పలు కంపెనీలు నిపుణులు లేక అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్స్ లేకపోతే అమెరికా అభివృద్ధి శూన్యమని ప్రపంచ కుబేరుడు టెస్లా స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ అన్నాడు. అమెరికా అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అపారమైన లాభాలు పొందదని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన WTF పాడ్కాస్ట్లో మస్క్ మాట్లాడుతూ భారతీయ వలసదారులు అమెరికా సాంకేతిక రంగాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని అన్నాడు. అయితే ఇటీవల పెరుగుతున్న వలస వ్యతిరేక ప్రభావాలు, కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలు అనేక మంది భారతీయ యువతకు నిరాశ కలిగించాయని కూడా మస్క్ పేర్కొన్నాడు. H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలనే అభిప్రాయాన్ని మస్క్ ఖండించాడు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కంపెనీలు ఈ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని విమర్శించాడు. అమెరికా ప్రస్తుతం సరిహద్దుల్లో కఠిన నియంత్రణలు అమలు చేస్తోందని అన్నాడు. బైడెన్ ప్రభుత్వంలో సరిహద్దుల నియంత్రణ బలహీనపడడం వల్ల పెద్ద ఎత్తున అక్రమ వలసలు పెరిగాయని, ఇది ఆర్థిక ప్రోత్సాహం రూపంలో తప్పు సంకేతాలను ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డాడు. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలలో అత్యుత్తమ మెదళ్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుందన్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను అమెరికాకు ఆకర్షించడం ప్రధానమని మస్క్ అన్నాడు. నిజానికి టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలకు కూడా అద్భుత ప్రతిభావంతులను కనుగొనడం చాలా కష్టమని, అందువల్ల H1B వంటి కార్యక్రమాలను బలోపేతం చేయడం అవసరమని మస్క్ పేర్కొన్నాడు. అమెరికా అభివృద్ధి, ఆవిష్కరణలు, స్టార్టప్ సంస్కృతి, సాంకేతిక పురోగతిలో భారతీయుల పాత్ర అపారమని చెప్పాడు. తెలంగాణ దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఆ రాష్ట్రం సీరియస్ అయింది. పవన్ దిష్టి కామెంట్స్ పై తెలంగాణ సమాజ హృదయం గాయపడింది. ఈ విషయం తెలంగాణ నాయకులు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్న తీరు తెలియచేస్తోంది. ఎన్డీఏలో పవన్ భాగస్వామి కావడంతో బీజేపీ మాత్రం మౌనంగా ఉంటుంది. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. వెంటనే బేషరతుగా పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని ఆయన హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చెబుతున్న పవన్కు సంబంధించి ఒక్క సినిమాను కూడా థియేటర్లో విడుదల కానివ్వమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే, పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. చిరంజీవి సూపర్ స్టార్ అయిన మంచోడని కోమటిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తమ రాష్ట్ర ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజాన్ని ఎంతగా బాధించాయో ఆ రాష్ట్ర నాయకుల ఆవేదన, ఆగ్రహం చూశాకైనా పవన్కు అర్థమై ఉంటుంది. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ను వెనక్కి తీసుకుంటారా లేక మరింత రెచ్చగొట్టేలా స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి ఎవరూ తెలియని వారు ఉండరు. ఆయన విశాఖ జిల్లాలో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన లీడర్, ఓటమి ఎరుగని నాయకుడు. ఒకసారి ఎంపీగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు. 7 ఏళ్ల పాటు మంత్రిగా పదవులు నిర్వహించిన ఘనత ఆయనదే. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని గెలిచి వచ్చారు. 2024లో ఆయన గెలిచారు. పార్టీ అధికారంలో ఉంది. అయినా మంత్రి పదవి దక్కలేదు. సీనియర్లకు కాకుండా తర్వాత తరం వారికి ఛాన్స్ ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించడంతో గంటా వంటి
వారు మంత్రులు కాలేకపోయారు. విస్తరణలో అయినా అవకాశం దక్కుతుందా అంటే సామాజిక రాజకీయ సమీకరణలు, ప్రాంతీయ ఈక్వేషన్స్ అన్నీ చూసినా తక్కువే అన్న మాట ఉంది. దాంతో గంట తన రాజకీయ వారసుడిగా కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా కుమారుణ్ణి రంగంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. గంట బర్త్డే సోమవారం ఘనంగా జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి భారీగా చేశారు. ప్రత్యేక సంచికలు కూడా ఆయన రాజకీయ జీవితం మీద వెలువడ్డాయి. ఈ సందర్భంగా వాటికి ఇంటర్వ్యూలు ఇస్తూ గంట తన మనసులోని మాటలను చెప్పారు. తన పొలిటికల్ రిటైర్మెంట్ మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారసుడు ఎదుగుతున్నారని చెబుతూ తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి అన్యాపదేశంగా ప్రస్తావించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే ఏం చేయాలో ప్లాన్ కూడా వేసుకున్నట్లుగా చెప్పారు. హాయిగా బీచ్ ఒడ్డున టీ తాగుతూ న్యూస్ పేపర్ చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా తన జీవితాన్ని గడపాలని ఉందని కోరిక వెలిబుచ్చారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.